హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. సో అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు మీరు తమిళ చూస్తారు కదా. సో ఇది చిన్న మనకు దొరికినటువంటి సమాచారం. సో ఇది ఇంతవరకు కరెక్ట్ అనేది చూద్దాం. సో ఇదైతే మనకు మెయిన్గా చూద్దాం. అసలు పరీక్షలు ఎవరు కనిపెట్టారనేది దానికి సంబంధించి తమ్మునేలు అదే. సో నాకు దొరికినటువంటి చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నా. సో చూద్దాం మరి ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి, మరి అసలు పరీక్షలు ఎందుకు వచ్చినాయి, ఎవరు కనిపెట్టారు, ఫస్ట్ ఎప్పటి నుంచి వచ్చినాయి, ఏ సంవత్సరం నుంచి వచ్చినాయి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. సో ఇన్ఫర్మేషన్ వచ్చితే తప్పకుండా కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. సో మరిన్ని ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. సో డైరెక్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చూసుకుంటే మనకు అసలు పరీక్షలు ఎవరు కనిపెట్టారు, మరి అసలు పరీక్షలు అనేది ఎవరు కనిపెట్టారు, ఓకేనా? మరి ఎక్కడి నుంచి వచ్చినాయి, అసలు ఎవరు కనిపెట్టింది, అసలు పరీక్షలు పెట్టాలనే ఆలోచన ఎట్లా వచ్చింది మరి, ఓకేనా? చూద్దాం మరి ఆ ఇన్ఫర్మేషన్ అయితే కొంచెం నాకు దొరికినటువంటి ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నా. సో మనకైతే ఇప్పుడు చాలా మంది కూడా ఇప్పుడు అన్ని ఎగ్జామ్స్ టైం నడుస్తూ ఉంది. సో పేరెంట్స్ కూడా హడావిడి ఉంటుంది, పిల్లలు ఎట్లా చదువుతున్నారు, ఏం కదా, వాళ్ళు ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు, దీనికి సంబంధించి కూడా ప్రతిది కూడా పేరెంట్స్ వాళ్ళ మీద చూస్తూ ఉంటారు. పిల్లలు మరి ఇప్పుడు అన్ని ఎగ్జామ్స్ ఏంటంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి, ప్రతి ఒక్కటి అవి ఉంటాయి, ఒకటి కంపల్సరీ స్టూడెంట్స్కి ఉంటాయి, అదేవిధంగా పేరెంట్స్ కూడా ఉంటాయి. సో ఫస్ట్ మనకు ఈ యొక్క పరీక్షలు అనేది ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఎవరు కనిపెట్టారు, ఎవరు పెట్టారు అసలు తెలుసా? చూద్దామంటే మనకు మెయిన్గా చూసుకుంటే ఇక్కడ మనకు లిఖితపూర్వక పరీక్షలు కనిపెట్టిన దేశం మనకి ఏంటంటే మెయిన్గా చైనా అనమాట. సో గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మనకు లిఖితపూర్వక ఎగ్జామ్స్ను కనిపెట్టింది అయితే చైనా. లిఖితపూర్వక ఎగ్జామ్స్ను కనిపెట్టింది, ఫస్ట్గా మొదలుపెట్టింది చైనా అనమాట. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అవును, ప్రామాణికత కూడినటువంటి లిఖిత పరీక్షలను మొదట చైనాలో మాత్రమే అమలు చేస్తారు. వీటిని హేజు అని పిలిచేవారు. ఇక లిఖితపూర్వక పరీక్షలను అయితే వీళ్ళు కనిపెట్టారు. సో దీనిని అప్పుడు కేజు అని పిలిచేవారట, కేజు అని పిలిచేవారు, ఓకేనా? అదొకటి గుర్తుపెట్టుకోవాలి. మనకు ఈ యొక్క పరీక్షలను ఫస్ట్ చైనా కనిపెట్టింది, లిఖితపూర్వక పరీక్షలను. సో దీనిని మనకు అప్పట్లోనే కేజు అని పిలిచేవారు. ఈ యొక్క పరీక్షలను కేజు అని పిలిచేవారు. సుయి రాజవంశం క్రీస్తు శకం 605 సంవత్సరంలో, సుయి రాజవంశం ఉంది కదా, క్రీస్తు శకం 605 సంవత్సరంలో మనకు సుయి యొక్క ఉద్భవించిందనమాట. సో దాని వారసులైన టాంగ్ రాజవంశం, సుయి రాజవంశం మనకు 605 సంవత్సరంలో ఉద్భవించింది. దాని వారసులైనటువంటి టాంగ్ రాజవంశం, టాంగ్ అనే రాజవంశం ఉంది కదా. సో టాంగ్ రాజవంశం అదేవిధంగా ఊ జెటియాన్ పాలనలో ఊజెటియాన్ యొక్క పాలనలో పరీక్షా విధానం అయితే మనకు మొదలైంది. ఈ యొక్క ఊజెటియాన్ పాలన మనకు ఈ యొక్క పరీక్షా విధానం అనేది మనకు మొదలైంది అనమాట మొట్టమొదటగా, ఓకేనా? ఇక్కడి నుంచే మనకు ఇదైతే మొదలైంది. సో మనకు సుయి రాజవంశం అనే క్రీస్తకం 605 సంవత్సరంలో వచ్చింది. సో దానికి సంబంధించినటువంటి వారసులైనటువంటి టాంగ్ రాజవంశం ఉంది కదా, ఈ యొక్క పాలనలో అంటే ఊజెటియాన్ పాలనలో మనకి పరీక్షా విధానం అంటే మొట్టమొదటగా మనకైతే ఇది అక్కడి నుంచే మనకు మొదలైంది అనమాట. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సాంగ్ రాజవంశ కాలంలో కేవలం గొప్ప ఇళ్ళ వాళ్ళకు మాత్రమే కీలక అధికారుల స్థానాలు తీసుకోకుండా సామాన్యులు కూడా అధికారాలు అయ్యేందుకు వీలుగా ఈ పరీక్షలను అయితే నిర్వహించారు. ఎప్పుడు మనకు సాంగు రాజవంశ కాలం ఉంది కదా, 4వ వచ్చేసి మనకు సాంగు రాజవంశ కాలంలో ఈయన యొక్క కాలంలో ఏం చేశారంటే అప్పుడు గొప్ప గొప్ప వాళ్ళు మాత్రమే మంచి మంచి అధికారాలు చేపట్టాలని చెప్పేసి అనుకునేవారు. సో అదే కాలంలో సామాన్యులు కూడా అధికారాలు చేపట్టాలంటే తప్పకుండా వాళ్ళకు కూడా పరీక్షలు నిర్వహించేవారు అనమాట. సో వాళ్ళు కూడా ఈ యొక్క అధికారాలు చేపట్టాలంటే వాళ్ళకు కూడా పరీక్షలను అనేది నిర్వహించేవారు ఈ యొక్క సాంగు రాజవంశ కాలంలో, ఓకేనా? సామాన్యులు ఒకవేళ అధికారులు మనకు చేపట్టాలంటే అంటే అధికారాలు చేపట్టాలంటే కంపల్సరిగా వాళ్ళకు కూడా పరీక్షలు నిర్వహించేవారు అనమాట. అప్పుడు గొప్ప గొప్ప వాళ్ళే అధికారాలు నిర్వహించేవారు, సామాన్యులు నిర్వహించాలంటే తప్పనిసరిగా వాళ్ళకు ఎగ్జామ్స్ కండక్ట్ చేసేవారు, అంటే పరీక్షలను నిర్వహించేవారు. సో కన్ఫ్యూషియన్ క్లాసిక్స్ను సిలబస్గా చదువుకొని పరీక్షలకు కూర్చునేవారు.
సో అప్పుడు మరి ఏముండేదంటే సిలబస్ చూసుకుంటే మనకు కన్ఫ్యూషియన్, ఓకేనా, కన్ఫ్యూషియన్ ఈ యొక్క సిలబస్ క్లాసిక్స్, కన్ఫ్యూషియన్ క్లాసిక్స్ ఈ యొక్క సిలబస్ను చదువుకొని వీళ్ళైతే పరీక్షలకు అటెండ్ అయ్యేవారు, పరీక్షలకు హాజరయ్యేవారు, ఓకేనా. ఇది మెయిన్ అనమాట, గుర్తుపెట్టుకోండి. సామాన్యులు కూడా అధికారాలు చేపట్టాలంటే అప్పట్లోనే కన్ఫ్యూషన్ క్లాసిక్స్ అనే సిలబస్ను చదువుకొని వీళ్ళైతే పరీక్షలకు అటెండ్ అయ్యేవారు, అంటే కూర్చునేవారు, ఎగ్జామ్స్ రాసేవారు. సో అలా పాస్ అయిన వారికి ఉద్యోగాలు దక్కేవి. అప్పట్లోనే ఈ యొక్క సిలబస్ సంబంధించి ఇందులోనే పాస్ అయిన వాళ్ళకి మాత్రమే, సామాన్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకప్పుడు ఉద్యోగాలు వచ్చాయన్నమాట, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 13వ శతాబ్దంలో మనకు 13వ శతాబ్దంలో మనకు మంగోల్ యువాన్ రాజవంశం ప్రారంభంలో మంగోల్ యువాన్ రాజవంశ పాలనలో మనకి ఏమైంది, 13వ శతాబ్దంలో ఈ పరీక్షలకు ఒక చిన్న అంతరాయం ఏర్పడదనమాట. సో అప్పటి వరకు ఈ యొక్క కన్ఫ్యూషన్ క్లాసిక్స్ ని సిలబస్ గా తీసుకుని ఎగ్జామ్స్ కండక్ట్ చేసేవారు. ఇందులో పాస్ అయిన వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేటివి అనమాట, ఉద్యోగాలు వచ్చేటివి. బట్ 13వ శతాబ్దం మంగోలియన్ రాజవంశ పాలనలో ఏమైందంటే ఈ యొక్క పరీక్షలకు చిన్న అంతరాయం కలిగింది. మరి ఏమైందంటే ఇక్కడ ఆ తర్వాత మంగోలులకు అనుకూలంగా దక్షిణ చైనీయులకు ప్రతికూలంగా ఉండేటువంటి ప్రాంతీయ కోటాలతో వీటిని తిరిగి ప్రవేశపెట్టారు. సో ఇక్కడ ఏం జరిగిందంటే మంగోలియాలకు అనుకూలంగా, దక్షిణ చైనీయులకు ప్రతికూలంగా. సో వీళ్ళకు అనుకూలంగా, అదేవిధంగా దక్షిణ చైనీయులు అనగా అంటే సౌత్ చైనా ఉంది కదా, వాళ్ళకు ప్రతికూలంగా ఈ యొక్క ప్రాంతీయ కోటాలతో వీటిని తిరిగి ప్రవేశపెట్టారు. ప్రాంతీయ కోటాలనే దానితో తిరిగి అయితే వీటిని ప్రవేశపెట్టారు. ప్రాంతీయ కోటాలతో మళ్ళీ తిరిగి ఎగ్జామ్స్ని పెట్టారు. ఇది ఓన్లీ మంగోలియాకు అనుకూలంగా ఉంటుంది, దక్షిణ చైనీయులకేమో ప్రతికూలంగా ఉంటుంది అనమాట. సో వీటితో మళ్ళీ తిరిగి ప్రవేశపెట్టారు. కాలక్రమంలో ఆధునిక పరీక్షలు చైనాతో పాటు అన్ని దేశాల్లోకి రావడం జరిగింది. సో కాలక్రమేణా ఏం జరిగిందంటే ఇది ఓన్లీ అక్కడికే పరిమితం కాకుండా చైనాతో పాటుగా మిగతా దేశాల్లో కూడా మనకిది పరీక్షల విధానంలో బయటికి రావడం జరిగింది. సో అప్పుడు చైనాలోనే కాకుండా మనకి ఏమైందంటే ఇతర దేశాలకు కూడా ఈ యొక్క పరీక్షలు పెట్టాలనేటువంటి దాని మీద అన్ని దేశాలు కూడా కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి ఒక ఫస్ట్ చైనా నుంచి మనకు రావడం జరిగింది. సో దీంతో పాటుగా అన్ని దేశాలు కూడా అప్పటి నుంచి పరీక్షలు పెట్టడం అయితే మొదలైంది. మెయిన్గా ఏంటంటే అప్పుడు సామాన్యులు అధికారాలు చేపట్టాలంటే కంపల్సరిగా క్లాసిక్స్ అనే సిలబస్ ఉంది కదా, కన్ఫ్యూషన్ క్లాసిక్స్ అనే సిలబస్ను చదువుకొని అందులో పాస్ అయితే మాత్రమే అప్పుడు ఉద్యోగాలు వచ్చేవి. సో 13వ శతాబ్దంలో మనకు మంగోలియన్ యువ రాజవంశంలో ఏమైందంటే వాళ్ళు ఏం చేసినట్టు చిన్న అంతరాయం ఏర్పడింది. వాళ్ళకు అనుకూలంగా ఉండేటువంటి సిలబస్ను, అదేవిధంగా చైనాకు ప్రతికూలంగా ఉండేటువంటి సిలబస్ను ప్రిపేర్ చేసి దాన్ని మనకు ప్రాంతీయ కోటాలతో వీటిని అయితే తిరిగి ప్రవేశపెట్టారు. సో ఆ విధంగా మన కాలక్రమేణా ఏమైందంటే ఈ యొక్క పరీక్షలు అనేవి చైనాతో పాటుగా అన్ని దేశాల్లో కూడా ఈ యొక్క మొదలు పెట్టడం జరిగారు. ఈ విధంగా ఎగ్జామ్స్ పరీక్షలు అనేవి రావడం జరిగింది. సో దీని బేస్ మీదే ప్రతి దాంట్లో కూడా పరీక్షలు పెట్టాలని చెప్పేసి ఇదైతే అమల్లోకి వచ్చిందటని చెప్పేసి మనకు ఈ యొక్క చరిత్ర అయితే హిస్టరీ చెప్తా ఉంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్, పరీక్షలు పెట్టడానికి కారణం, పెట్టిన విధానం ఏ విధంగా వచ్చిందనేది చిన్న ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే మాత్రం తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.